దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మనల్ని ఆశీర్వదించిన ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఈ నూతన ఉదయంలో కూడా నూతనంగా దేవుడు తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. మనము నమ్మదగిన వారము కానప్పటికీ మన ప్రియ పరలోకపు తండ్రి నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. మనము నోరు తెరిచి మనకు కావాల్సింది అడగక ముందే అన్నీ కూడా ఈ నూతన ఉదయంలో మనకు సమకూర్చి పెట్టి ఉన్నారు. కానీ మనం ఏం చేస్తామో, మన సొంత నిర్ణయాలతో, మన సొంత ప్రణాళికలతో, ఏదేదో మన సొంత శక్తితో చేయాలని ప్రయత్నించి ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని మనం సాధించలేనప్పుడు మనం చేసే పనిని విరమించుకుంటాం. కానీ ఏదైనా కొన్ని కార్యాలను మన సొంత శక్తితో చేసినప్పుడు ఆ పని చేసి ముగించిన తర్వాత ఎంతో సంతోషిస్తాం, ఎంతో గర్విస్తాం కూడా. కానీ అది మనం చేయగలిగింది ఆ దేవుడు మనకిచ్చిన శక్తి ద్వారా మాత్రమే అని గుర్తించగలిగితే ఆ కార్యాన్ని మన ద్వారా చేసి ముగించిన ఆ దేవుడికి ఎంత ఎక్కువగా వందనాలు చెప్తామో, మన ద్వారా ఇంకా దేవుడు ఇంకా ఎన్నో కార్యాలను చేసి ముగిస్తారు. అవును ప్రియులారా, 138వ కీర్తనలో 1వ వచనం నుంచి మనం ఇలా చదువుతున్నాం. ఆ కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా, నా పూర్ణ హృదయంతో నేను నీకు వందనములు తెలియచేస్తాను. ఇతర దైవములందరి ముందు నేను నిన్ను కీర్తిస్తాను. నీ నామము, నీవిచ్చిన ఆజ్ఞలు అవి ఎల్లప్పుడూ కూడా నిలకడగా స్థిరంగా ఉండేవి. నా శక్తికి నాకు సరిపోనప్పుడు అన్ని పరిస్థితులలో ఎప్పుడెప్పుడు నేను నీకు మొరపెట్టానో నీ శక్తి నన్ను బలాఢ్యని చేసింది. అవును ప్రియులారా, ఏదైనా కార్యాలు మనం చేసి ముగించగలిగామంటే అది మన సొంత శక్తి ద్వారా మనం చేయగలుగుతున్నామా? కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 5-6 వచనాలలో అపోస్తలుడైన పౌలు, ఆయనకి ఎంత తెలివి, ఎంత జ్ఞానం, ఎంత గొప్ప పరిచర్యను చేశారు కదా. అయినప్పటికీ ఎంత గొప్ప రహస్యాన్ని మనకక్కడ నేర్పిస్తున్నారు. మనకున్న తెలివితేటలు, మనకున్న సామర్థ్యము ఇదంతా కూడా దేవుడిచ్చిన దానమే. ప్రియులారా, మన దృష్టి ఎప్పుడు ఈ లోకంలో మనం ఏమి సాధించాలి, మన స్నేహితులు, మన తోబుట్టువులు, మనకు తెలిసిన వాళ్ళు ఏ కార్యాలు చేస్తున్నారు, మనం కూడా ఆ కార్యాలను ఎలా చేయాలి, మన దృష్టి ఈ లోకంలో ఎలా ఏమి గొప్ప పేరు తెచ్చుకోవాలని మాత్రమే ఉంటుంది. కానీ ఈ లోక క్రియల కంటే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడితే ఆత్మక్రియలను కూడా మనము చేసి ముగించగలము. ఎందుకంటే ఆత్మ ద్వారా మనం జీవాన్ని పొందుకుంటున్నాము. ఈ లోక ప్రకారము పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించడానికి వాళ్ళు ఎంతో శ్రమ పడ్డారు. అది వాళ్ళ వల్ల కాలేదు. పాపము చేయకుండా, ఆజ్ఞల్ని అతిక్రమించకుండా ఉండలేకపోయారు. కానీ నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అన్నీ కూడా చేసి ముగించగలము. అవును ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనము ఎంత ఎక్కువగా మనము అనుభవించగలిగితే దేవుడు మన ద్వారా ఈ లోకంలో అంత గొప్ప కార్యాలు చేస్తారు. ఎక్కడెక్కడ దేవుని ఆత్మను పొందిన వాళ్ళు ఉన్నారో దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకున్నారు. అందుకని ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం, ప్రభువు హస్తమునకు మనం వినమ్రులమైతే ఆ ప్రభువుతో కలిసి మనం బలం పొందినట్లయితే ప్రభు నామానికి గొప్ప సాక్షులంగా మనం మారగలం.
పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రభు హస్తమునకు వినమ్రులు కండు యుక్త సమయమున ఆయన మేము హెచ్చించును. అవును ప్రియులారా, ప్రభు మీద ఆధారపడిన వెంటనే మన ద్వారా కార్యాలు జరగవు. ప్రభు పరీక్షిస్తారు, మనం నమ్మదగిన వారమా కాదా అని చూస్తారు. అప్పుడే తన ఆత్మను మన మీద కుమ్మరిస్తే మనం ఏ కార్యము చేసినా ఆ మహిమను మనము దేవుడికి ఆపాదిస్తాము. చూడండి, నూతన నిబంధన లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. జకర్యా ఎలిజబెత్ అమ్మలు వాళ్ళు కడు వృద్ధులు, కానీ దేవుని సేవలో ఉండి ప్రభా నువ్వు ఎప్పుడు గర్భఫలం మాకు అనుగ్రహిస్తావని వాళ్ళు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకొని ఉంటారో. మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుని శక్తితో నింపబడాలి, దేవుడు వెంటనే కార్యం చేయాలంటే కాదు ప్రియులారా. అన్నిటికీ దేవుని సమయం ఒకటి ఉంది. దేవుని చిత్తంలో బప్తిస్మ యోహాను యేసు ప్రభువును ఈ లోకానికి పరిచయము చేయవలసిన గొప్ప పరిచర్యను కలిగి ఉన్నాడు. కాబట్టి జకర్యా ఎలిజబెత్ అమ్మలు వివాహము కాగానే బప్తిస్మ యోహాను జన్మించి ఉండుంటే అంత గొప్ప కృప తనకు ఉండేది కాదు. కానీ వారు కడు వృద్ధులైనప్పటికీ పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా వాళ్ళు ఆమె గర్భం పొందినప్పుడు చూడండి, దేవుని దివ్య గొర్రెపిల్ల అని యేసు ప్రభుని ఈ లోకానికి పరిచయం చేయగలిగిన అంత గొప్ప పరిచర్యను బప్తిస్మ యోహాను పొందుకున్నాడు. కాబట్టి వెంటనే మన ప్రార్థన చేయగానే దేవుని శక్తి మీద నా మీద రాలేదు, పరిశుద్ధాత్మ నేను పొందలేదు, నా ద్వారా ఏ కార్యం చేయలేదు అని మనము నిరుత్సాహపడకూడదు. దేవుని సమయంలో తప్పకుండా మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. సర్వసాధారణ ప్రజలను ఉపయోగించుకొని దేవుడు ఎవరెవరైతే తన చిత్తానికి తమను తాము అప్పగించుకుంటారో వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. అదే లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. సర్వసాధారణంగా జీవిస్తున్న ఒక సాధారణ బాలికలాగున్న మరియమ్మ దగ్గరికి గబ్రియేలు దూత వచ్చినప్పుడు చూడే ఎంత గొప్ప పరిచయము. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నారు ప్రియులారా. ఎల్లప్పుడూ దేవుని అనుగ్రహం మన మీద కుమ్మరించబడుతూనే ఉంది. కానీ దేవుని చిత్తానికి మనం తల ఉంచుతున్నామా లేదా దాన్ని బట్టే పరిశుద్ధాత్మ కార్యాలు మనలో జరిగింపబడతాయి. చూడండి, మరియ తల్లి కూడా తన యొక్క ప్రశ్నను నివృత్తి చేసుకున్న తర్వాతనే ఇదిగో దేవుని దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నప్పుడు చూడండి గబ్రియేలు దూత చెప్తున్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే నువ్వు గర్భఫలాన్ని పొందుతావు. ఆయన పవిత్ర శిశువుగా, ఈ లోక రక్షకుడిగా, దేవుని కుమారుడిగా ఈ లోకంలో జన్మించును అని. ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందడం అంటే, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించడం అంటే మన జీవిత విధానం కూడా ఎలా ఉందో మనం గమనించాలి. మరియ తల్లి అంత గొప్ప పిలుపును పొందిన ఆమె వెంటనే తన యొక్క సోదరి ఎలిజబెత్ అమ్మ ఆమె కూడా గర్భం ధరించిందని తెలియగానే ఆమెకు పరిచర్య చేయడానికి పరుగు పరుగున వెళ్ళిపోయింది. తనను తాను తగ్గించుకున్న వాళ్ళని దేవుడు తన శక్తితో నింపి హెచ్చిస్తారు. మరియమ్మ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. ఎలిజబెత్ అమ్మ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి నా దేవుని తల్లి నా దగ్గరకు రావడానికి ఎంత గొప్ప ధన్యత. ప్రియులారా, మరియ తల్లి దేవుని తల్లిగా మారిందని, ఆమె గర్భం ధరించిందని గబ్రియేలు దూత వచ్చి చెప్పాడని ఎలిజబెత్ అమ్మకి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ శక్తి ఆమెను ఆవరించినప్పుడు అంత గొప్ప సత్యాన్ని ఆమె తెలుసుకోగలిగింది. దేవుని తల్లిగా మరియ తల్లిని గుర్తించగలిగింది. ప్రియులారా, జకర్యా గారు గురించి చూడండి, నాకు ఈ వృద్ధ వయసులో ఎలా కుమారుడు జన్మిస్తాడు అపనమ్మకపు మాటలు పలికినప్పటికీ తన యొక్క ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు చూడండి, బప్తిస్మ యోహాను జన్మించిన తర్వాత మరొకసారి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన నింపబడి ప్రవచనాలు చెప్తున్నాడు. ఇదిగో దేవుని రక్షణను చూపించడానికి, దేవుడు తన ప్రజలను విముక్తులను చేయడానికి గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు.
ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు మా ద్వారా చేస్తున్నాడని తన యొక్క ప్రవచనపు మాటల ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని, తన అనుభవాన్ని ఇతరులకు తెలియజేస్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా దేనికో ఏదేదో కార్యాలు చేయాలని, ఏదేదో సాధించాలని మన సొంత శక్తి ద్వారా చేసి విఫలమైపోయామేమో, మనం మరలా ప్రయత్నిస్తూనే ఉన్నామేమో. కానీ దేవుని సమయము కొరకు ఎదురు చూడము. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం సిమియోను గురించి చదువుతున్నాం. వృద్ధాప్యంలో ఉన్నవాడు కానీ రక్షకుని కన్నులారా చూసే వరకు తను మరణించడన్న గొప్ప సత్యాన్ని ఎరిగి ఉన్నవాడు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే చిన్నారి బాలయేసును కానుకగా అర్పించడానికి దేవాలయానికి తీసుకొని వచ్చిన అదే సమయంలో సిమియోను కూడా ఎలా దేవానికి రాగలిగాడు? ఇది పరిశుద్ధాత్మ శక్తి కదా. పరిశుద్ధాత్మ శక్తిని మనము కలిగి ఉంటే ఎక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుంది, మన కుటుంబంలో ఏం జరుగుతుంది, ఏమి ఆపద రాబోతుంది, ఏమి ప్రమాదం రాబోతుంది, దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తారు ప్రియులారా. దాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా మనల్ని సిద్ధపరచుకోవాలో కూడా ప్రభువే మన కృపను అనుగ్రహిస్తాడు. ఏ విధంగా చూడండి, సిమియోను గొప్ప ప్రవచనాన్ని చెప్తున్నాడు మరియ తల్లికి. నీ హృదయాన్ని ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. కానీ మరియ తల్లి పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని పొందిన తల్లి, ఏ ఖడ్గము వచ్చినా కూడా దేవుని శక్తి ద్వారా నేను దాన్ని ఎదుర్కొంటానని ధైర్యంతో దాన్ని శిరసాహించగలిగింది. మనకైతే ఈ శ్రమ రాబోతుంది, ఈ ఖడ్గము రాబోతుందని మనకు చెప్తే పరిశుద్ధాత్మ శక్తి లేని వాళ్ళు ఎవరు కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. భయముతో, బాధతో, పిరికితనంగా పారిపోవడానికి చూస్తారు. కానీ ప్రియులారా, దేవుడు మనకి పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, శక్తి గల ఆత్మనిచ్చారు, ప్రేమ గల ఆత్మనిచ్చారు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చారని తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నడిపించబడతామో ఈ లోకంలో మనల్ని ఎవరు ఏ విధంగా తృణీకరించినా కూడా ఆ తృణీకరణని, అవమానముల మీద మన దృష్టిని పెట్టము. కానీ దేవుడి మీద మన దృష్టిని పెట్టినప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మన అధికారుల ముందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ధర్మశాస్త్ర బోధకులు అంత గొప్ప పరిచర్య చేసుకున్నారు. కానీ వారందరూ కూడా వచ్చి బప్తిస్మ యోహాను దగ్గర వాళ్ళు బప్తిస్మం పొందారంటే చూడండి, తనను తాను దేవుని శక్తితో తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన బప్తిస్మ యోహాను ఎంత గొప్ప పరిచర్య చేశారు. ప్రియులారా, మనందరినీ కూడా అదే పిలుపుతో దేవుడు పిలుస్తున్నాడు. మన సొంత శక్తి మీద ఆధారపడి ఈరోజు జీవించడం కాదు, కానీ ప్రభువా నీ యొక్క శక్తి నాకు చాలయ్యా, నీ శక్తి ద్వారానే ఈరోజు నడిపించబడాలని మనందరం కలిసి ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అపోస్తల కార్యముల 4వ అధ్యాయం 12వ వచనంలో మేము చదువుతున్నాం. నాయన, సాధారణమైన ప్రజలు, నాయన పేతురు, యోహానులు ప్రవ్వా, నీ యొక్క శిష్యులు నీవు అపోస్తులుగా ఎన్నుకున్న వాళ్ళు చదువు రాని వారు, పామరులు, చేపలు పట్టేవాళ్ళు అయినప్పటికీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ప్రభా, వాళ్ళని అధికారులు చెరసాలలో వేసినప్పటికీ కూడా మేము మనుషుల మాట వినము, దేవుని మాటకే మేము వింటాము అని చెప్పి ధైర్యంగా నీ నామానికి వాళ్ళు సాక్షులుగా ఉన్నారు తండ్రి. అయ్యా, ఏ పిరికితనము, ఏ అవమానములు మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకుండా, అయ్యా మా పరిచర్యల నుంచి మేము దూరంగా పారిపోతున్నామేమో, మా బాధ్యతల నుంచి మేము దూరంగా పారిపోతున్నామేమో, మేము ఏమి చేయలేని పరిస్థితులలో ఉన్నాము అని మా బలహీనత మీద మా దృష్టిని పెట్టి పిరికి వాళ్ళలాగా మారుతున్నామేమో. అయ్యా, ఈ ఉదయకాలంలో మీ పరిశుద్ధాత్మను మా అందరి మీద కుమ్మరించండి ప్రవ్వా. పామరులను, చదువురాని వాళ్ళని నాయన లోకమంతటా వెళ్ళి సువార్తను బోధించే వాళ్ళుగా చేశారు. ఆ గొప్ప కృపను మా అందరికీ అనుగ్రహించి మా జీవితమే ఒక సువార్తలాగా మారడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువులేని పామరులైన పేతురు, యోహానులు, అపోస్తులు అంత గొప్ప సువార్తను ప్రపంచమంతటా చేయగలిగారంటే నీవు, నేను దేవుని కృప వలన కొద్దో గొప్ప చదువుకొని ఉన్నాం. మరి మన జీవిత సాక్ష్యము ఎంతమందికి దేవుని శక్తిని చూపించాలి కదా. అటువంటి కృపలో ఈరోజంతా జీవించుదాం.
మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.